Welcome to Dr. TSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello. We are very sorry. We are 9 to 10 minutes late because of some technical reasons, as usually happens with this channel. We need to complain. సాంకేతిక కారణాల వల్ల ఒక 10 నిమిషాలు లేట్ అయినది క్షమించాలా. టుడే బీయింగ్ వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే, గ్రీటింగ్స్ టు ఆల్ citizens of the state Telangana, Andhra Pradesh and India and the world. ప్రపంచ ప్రకృతిని మనం ఏ విధంగా దాన్ని పరిరక్షించుకోవాలనో చెప్పేటువంటి దినం ఈరోజు. ప్రపంచ ప్రకృతి పరిరక్షించే దినంగా కూడా గుర్తించబడుతుంది. సో అటువంటి క్లైమేట్ విసే ది క్లైమేట్ వాతావరణం, ఈ వాతావరణం క్లైమేట్ బాధ్యత ఎవరిది? ఎందుకు ఈ విధంగా ఇష్టం వచ్చిన విధంగా, అంటే పాతకాలంలో వర్షాకాలం ఈ నెల నుంచి ఈ నెల వరకు వర్షాకాలం అని చెప్పేటోళ్ళం. వి యూస్ టు సే మాన్సూన్ ఫ్రమ్ దిస్ మంత్ టు దిస్ మంత్. వై దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ నౌ? అది ఎందుకు కావడం లేదు? కాంక్రీట్ జంగల, ఇష్టం వచ్చినటువంటి చెట్లను కొట్టేయడము, అడవులను నాశనం చేయడము, పరిశ్రమల పేరు మీద అడవులను మొత్తం తీసుకురావడం వల్ల కాలుష్యం, భూమి నుంచి ఆకాశం వరకు అంత కాలుష్యం. బికాస్ ఆఫ్ ప్రమోటింగ్ ఇండస్ట్రియలైజేషన్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఫారెస్ట్, గ్రీనరీ అండ్ ఎంకరేజింగ్ కంక్రీట్ జంగల్స్, పొల్యూటింగ్ రైట్ ఫ్రమ్ వాటర్ టు ది స్కై. ఈస్ దట్ ది రీజన్ why we see this climate changes? All of a sudden there will be a burst, and all of a sudden heat waves, and all of a sudden rains. Why this abnormality, and who should be held responsible? Is it not panchayats? When you come to rural areas, is it not the role of panchayats? When you come to urban, semi-urban and urban areas, is it not the role of municipalities and corporations? They are all called as self-made governments, local governments. పంచాయత్ నుంచి ఊర్లలో పంచాయతీలు కాదా బాధ్యత వహించాల్సింది? మన జీవన శైలి, ఈ వాతావరణ మార్పులకు అన్నిటికీ పంచాయతీలు కాదా మనం ఎన్నుకున్నటువంటి సర్పంచ్ నుంచి మీరు జిల్లా పరిషత్ వరకు? అదేవిధంగా పట్టణాలకు వస్తే పురపాలక సంస్థలు కాదా, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కాదా బాధ్యత వహించాల్సింది? ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు తవ్వేయడం, అడవులను నరికేయడం, పెద్ద పెద్ద భవనాలు కట్టడం, ఈ బాధ్యత అంతా పురపాలక శాఖది కాదా? మున్సిపాలిటీస్, ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మున్సిపాలిటీస్ ఇన్ సిటీస్ అండ్ పంచాయత్స్ ఇన్ రూరల్ ఏరియాస్? వాట్ ఆర్ దే డూయింగ్? వై ఆర్ దే నాట్ కమింగ్ టు ది రెస్క్యూ ఆఫ్ సఫరింగ్ పబ్లిక్? ఎందుకు ఈ పంచాయతీలు కానీ పురపాలక శాఖ వారు ప్రజలకు తీవ్రమైనటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలిగినప్పుడు ఎందుకు వారు విస్మరిస్తూ ఉన్నారు? వారు బాధ్యత కాదా? అదే ఈరోజు చర్చ. మనకు డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి గారు, వారు ఎకనామిస్ట్ కమ్, హీ ఈజ్ ఎ వెరీ కన్సర్న్ సిటిజన్. వారు మనకు అతిథులు. సార్, వెల్కమ్ టు ది షో. అండ్ ఒక చిన్న కొన్ని వీడియోలు ప్లే చేస్తాను నేను, తర్వాత వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. యూ వాంట్ టు గ్రీట్ everyone, sir, on the World Nature Conservation Day, and then after that I'll take it up. Namaskaram. Good evening to all. I would like to extend my warm greetings on the occasion of Nature Conservation Day. ఈ రోజు మనందరం కూడా మన ప్రకృతిని ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి, పరిరక్షించుకోవాలి, దాన్ని ఏ విధంగా ముందు తరాలకు అందించాలనేది ఈ రోజు మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా ప్రభుత్వాల యొక్క బాధ్యత గురించి, క్లైమేట్ క్రైసిస్ ని ఏ విధంగా అడ్రస్ చేయాలనే దానిపైన మనం మాట్లాడుకుందాం. డెఫినెట్ గా ఒక చిన్న ఈ వీడియోలు చూపిస్తారు. కొద్దిగా కిందికి రండి సార్, మీ హెడ్ కొద్దిగా కిందికి రండి, కిందికి రండి. అది పైకి వెళ్తుంది సార్, ఇంకొద్ది పైకి వెళ్ళిపోయారు. ఓన్లీ చిన్, యువర్ చిన్ ఇస్ ఇంకొద్దిగా కిందికి రండి. ఓన్లీ మూతిగా కనపడుతుంది సార్, ముఖం కనపడడం. ఇట్లే ఉండి ఇంకొద్దిగా కళ్ళు తల కావాలి, ఇంకొద్దిగా కిందికి. మళ్ళీ అట్లా అనకండి సార్, మళ్ళీ అట్లా వెనకాలకి వెళ్ళిపోతుంది. ఓన్లీ యువర్ చిన్ ఇస్ సీన్, నాట్ యువర్ ఐస్ అండ్ యువర్ ఫోర్ హెడ్.
Can you see me now? ఒక నిమిషం ఆగండి. యా, నౌ ఇట్స్ బెటర్. జస్ట్ ట్రై టు షో యూ. ఈరోజు అఫీషియల్గా మన సబితా ఇంద్రారెడ్డి గారు, వారు ఎడ్యుకేషన్ మినిస్టర్, వారితో పాటు ఇంద్రకరణ్ రెడ్డి, నాకు తెలిసి వారు కూడా అటవీ శాఖ మాత్యులు అనుకుంటాను వారు. ఇప్పుడు వారు ఈరోజు మహేశ్వరంలో అడ్వైస్ ఫ్రమ్ ఏ ట్రీ, స్టాండ్ టాల్ అండ్ ప్రౌడ్, వారు ఈరోజు ఇది అధికార కార్యక్రమం. అడ్వైస్ ఫ్రమ్ ఏ ట్రీ, స్టాండ్ టాల్ అండ్ ప్రౌడ్, సింక్ యువర్ రూట్స్ ఇన్ టు ది ఎర్త్, బీ కంటెంట్ విత్ యువర్ న్యాచురల్ బ్యూటీ, go out on a limb, drink plenty of water, remember your roots, enjoy the view. అంటే ఈరోజు వారు ఇంద్రకరణ్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత మనకు ఎమ్మెల్సీ వారు ఎవరు ఎమ్మెల్సీ గారు, వారు కూడా ఉన్నారు ఇక్కడ. సో వారంతా కూడా ఈరోజు మహేశ్వరం మండలంలో అధికారికంగా వారు వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇది అధికారిక ప్రోగ్రామ్ ఇది. అదేవిధంగా I'll just try to show you అసలు ఏం జరుగుతూ ఉంది, వాతావరణ మార్పుల వల్ల ఏ విధంగా మనం ఇబ్బందులకు గురవుతున్నాం అనేటివి కొన్ని అన్నీ చూడాలని కొన్ని వైరల్ వీడియోస్ నేను చూపిస్తాను. In Uttar Pradesh, a teacher entering the school, flooded school, how children are helping her through the chairs. This is the fate of the climate change which is happening. What is happening because of climate change? I'm just trying to show you the glimpses across India. ఇది మన ఇక్కడ అటు చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జ్ కి ఒక్క అడుగు కింది నుంచి ప్రవాహం కొనసాగుతోంది. మూసీ భారీ వరదతో మూసారంబాగ్ బ్రిడ్జ్ చాలా వరకు దెబ్బతిన్నది. పెద్ద ఎత్తున చెత్త చెదారం నిండి ఉంది. వాటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. క్లీనింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తామని నిన్న స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. మూసారంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలకు ఇంకా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. ట్రాఫిక్ డైవర్షన్ కంటిన్యూ అవుతోంది. సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. బ్రిడ్జ్ ని క్లీన్ చేసేందుకు 100 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. This is Hyderabad. You have seen ఇంతకుముందు ఉత్తర్ ప్రదేశ్. Now this is Hyderabad. డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మూసీకి వరద తగ్గిన చాలా ఏరియాల్లో బురద అలాగే ఉండిపోయింది కదా, అప్డేట్స్ ఏంటి? Just trying to show you climate change, climate crisis వల్ల ఏమవుతుంది, what is that which is going to happen because of this climate crisis. Just trying to show you some videos. చాలా వచ్చాయి, but I'm going to limit myself only to some videos. Okay, I think there is another one, satirical, how Hyderabad potholes ahead, no swimming, no fishing, and no, you jump, I jump. So this is gone viral here. So how they have even attached Vijayalakshmi Gadwal GHMC online. What is happening in Hyderabad because of climate crisis? How there have been potholes in Hyderabad, and they are enacting a famous scene from a movie, an English movie. And this is another one. This video has no sound. Okay, just watch. The Brahmanawadi people face recurring hardships as water overflows from lake bed due to heavy rainfall submerging the entire area. Brahmanawadi at Begumpet. I'm showing you some areas how the government is lethargic. The municipality who are supposed to
come to our rescue, how lethargic they have become. Just trying to show you some videos before we go back to our guest. There have been many videos, but I'll just show you only some. Across India, across Telangana, across Andhra Pradesh, they have been sharing videos. Flyovers are erected, but there is no proper planning for what is underneath. Who is to answer this? This is Rajendra Nagar, sinking Hyderabad. Hyderabad rain, Sattapur, Begumpet, ikkada anni chuvincham. I've shown you Musarambagh and Old City, and horrible. You can't even imagine. Old City I've been showing since yesterday. Since 2 months we have been, 4 months we have been complaining in Santosh Nagar Old City under AIMIM. They are corporators, MLAs, and Asaduddin Owaisi is the member of parliament from Hyderabad. In this Old City too, no works are being taken up in a proper way. Drains are overflowing, storm water drains, no covers for the drains or storm water drains. People are suffering. But no, they are not bothered. Unnaru kada Reddy garu? So I think these are some of the visuals, and now we'll go back to our guest. Your comments, sir. Many videos are there, but I can't, because we can't show you all those. Why this problems? And rural areas nunchi many videos have come across Telangana, across Andhra Pradesh. Many videos. What do you think, and whom do you think should be made responsible? Why this crisis? ఈ వాతావరణ మార్పులు ఎందుకు? Why this climate crisis? You want me to play your PPT, or first you will answer this and then we'll go back? No need, PPT, no need. Yeah. First of all, I would like to extend my apologies for technical reasons. And secondly, I would like to extend my greetings to all on the occasion of Nature Conservation Day. Coming to what you asked now, the situation is very pathetic. It is really very horrible. Poor man, the vulnerable sections are really leading a very, very horrible life without any basic civic amenities, either in rural areas or in urban areas. తెలుగులో ఒక మాటలో చెప్పాలంటే బాధ్యత రాహిత్యమైన ప్రభుత్వాలు వీటికి బాధ్యులు. when I say బాధ్యత రాహిత్య ప్రభుత్వాలు అన్నప్పుడు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినప్పుడు, ప్లానింగ్ తో ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి బేసిక్ సివిక్ అమ్యూనిటీస్ కలిగించినప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఎంతో కొంతవరకు మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దెన్ వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్? ఇంకోటి వెరీ buzzword. Shall I show the PPT? Very often Shall I show you the PPT? I can yeah, please you can show. But before I show you the PPT, but this is not the first year, Prabhakar Reddy garu. Last 2-3 years, every monsoon season this has been happening. Not this is not the first time, and that too in spite of having world's best Indian meteorological department's 4 warnings. అంటే వాతావరణ శాఖ ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా ఎప్పుడు వర్షం పడుతుంది, ఎక్కడ పడుతుంది, ఎంత పడుతుంది, how much rain, which place, which date, with time, they are giving you prior information. In spite of that, why this lethargy? Why people are being made to suffer? And again, you have seen they have increased abnormally
ది ట్యాక్సెస్, మున్సిపల్ ట్యాక్సెస్ కానీ ఊర్లో విలేజ్లో కానీ ది ట్యాక్సెస్ ఆర్ బీయింగ్ కలెక్టెడ్ ఇన్ అ హ్యూజ్ వే. ఎట్లా హౌ డు యూ లుక్ అట్ దిస్ సినేరియో బిఫోర్ ఐ గో టు యువర్ పీపీటీ? నేను ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ గుడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టాఫ్. Lack of good disaster management staff. Secondly, which is again more important, the commitment towards the basic civic amenities provision. ఇది లేదు, ప్రభుత్వాల దగ్గర సరైన ప్లానింగ్ లేదు. ప్రజలకి అవసరాలకు తగ్గట్టుగా, కనీస అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకోకుండా గాలికి వదిలేసి వాళ్ళు ఇంకేదో పనులు చేపట్టడం, ఎందులోనో బిజీగా ఉండడం, ఇదంతా ఒక కారణం అయితే, ఇంకొక వైపు క్లైమేట్ చేంజ్ అనేది గ్లోబల్లీ ఇట్ ఈస్ రియల్లీ అఫెక్టింగ్ ఎవ్రీవన్. వెన్ ఐ సే క్లైమేట్ చేంజ్, ది లాంగ్ టర్మ్ మీన్ ట్రెండ్ in temperature and rainfall has increased globally. You know pretty well that the temperatures are going up. How do we really address it? దాన్ని మనం ప్లానింగ్ చేసుకోవాలి కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పక్కా ప్రణాళికతోని ముందుకెళ్ళినట్లయితే, మరియు అంతకంటే మరి ముఖ్యంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ని తమతో పాటు తీసుకెళ్లి వారి ద్వారా అమలు చేసినట్లయితే మనకి ప్రాబ్లమ్స్ ఇంతగా ఉండేటివి కాదు అని నేను అంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే అబ్నార్మల్ రెయిన్ఫాల్, డ్రౌట్స్ అండ్ ఫ్లడ్స్, ఈ డ్రౌట్స్ అండ్ ఫ్లడ్స్ ఇంక్లూడింగ్ డిస్టర్బ్డ్ రెయిన్ఫాల్, untimely rainfall and extreme weather events, all these can be described as climate change. ఒక్కసారి we are expected to have, our viewers are asking you to keep yourself a bit away from the camera so that your face can be seen. కొద్ది వెనకాలకు పోమంటున్నారు, ఇంకా మీరు కొద్ది ఇంకా వెనకాలకు పోండి. అది అట్లనే పెట్టి నౌ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అది అక్కడనే ఉండే, నేను ఇన్స్ట్రుమెంట్ కాదు. మీరు కొద్ది వెనకాలకు పోయి గట్టిగా మాట్లాడండి, కొద్ది వెనకాలకు వెళ్ళండి. సాఫ్ ఇండియా దే ఆర్ వాచింగ్ యూ. కొద్ది వెనకాలకు వెళ్ళండి, కొద్దిగా వెనకాలకు. డోంట్ టచ్ ది ఇన్స్ట్రుమెంట్. యా, దిస్ ఇస్ ఇట్. డోంట్ టచ్ ది ఇన్స్ట్రుమెంట్, డోంట్ టచ్ ది, లెట్ ది ఇన్స్ట్రుమెంట్ బి దేర్. ప్రభాకర్ రెడ్డి గారు, లెట్ ది ఇన్స్ట్రుమెంట్ బి దేర్. ఇట్లా యా, మీరు గట్టిగా మాట్లాడండి సరిపోతుంది. బికాస్ దే వాంటెడ్ టు, యా దిస్ ఇస్ బెటర్. యా బెటర్ కొద్ది గట్టిగా మాట్లాడండి సరిపోతుంది. ఎస్ బెటర్ సార్, ఇంకా ఏం చేయకండి. యా బెటర్, కొద్ది గట్టిగా మాట్లాడండి. సో క్లైమేట్ చేంజ్ అనేది ఒక రకమైనటువంటి క్లైమేట్ క్రైసిస్. దీన్ని అడ్రస్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా మనకి ఈ స్థానిక ప్రభుత్వాలను కూడా కలుపుకొని పోయినట్లయితే వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది, గణనీయమైనది. మీరు ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చూసినట్లయితే during COVID-19, how local self governments have played a key role in addressing the pandemic situation. చాలా చక్కగా వాళ్ళు పనిచేశారు. అదే విధంగా మనం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ని అడ్రస్ చేయడానికి ఎందుకు మనము వాళ్ళని ప్రిపేర్ చేయలేకపోయాము, వాళ్ళు ఎందుకొని కూడా తీసుకెళ్ళలేకపోయాము అనేది ఒక ముఖ్యమైన అంశం. మీ అందరికీ తెలుసు, ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఇది ఇంటెన్స్ డ్రౌట్స్ వస్తున్నాయి మనకి. అవి ఎందుకు వస్తున్నాయి? ఎల్నినో, లానినా ఎఫెక్ట్స్ అనేటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, మనకు అర్థమైనప్పుడు, ప్రిడిక్షన్స్, ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు విధిగా ప్లాన్ చేసుకొని వాటికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం అనేది ముఖ్యాంశము. ఇది మిస్సింగ్, దిస్ ఈస్ ది మిస్సింగ్ లింక్. సో రెండవది, కారకాలు ఎవరు? Shall I show you PPT? Yeah, please. One second. Your PPT is here, and as you rightly said, RBI also today came out. That also I am showing it on the screen. RBI report says banks are not taking climate change related risks seriously. This is from the RBI. Yeah. It says banks are not taking climate change related risks seriously because everything, whatever bank does, it is related to the basic amenities. Am I right, sir? The living of the people. So banking is directly related to the living conditions, basic amenities, and through which they lead their life, they make money, and they come to the banks. And banks are supposed to lend for what? For basic amenities, kada sir? And then
for industries or whatever it is, for education and all. But if you are missing all these opportunities because of lack of proper amenities, because of climate change, banks should have addressed it. Every bank in a local area is equally responsible, like a self government like panchayat as well as municipalities. Yep. ఇప్పుడు ఒకసారి అంటే బ్రీఫ్ గా దీని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా స్థానిక ప్రభుత్వాల యొక్క పాత్ర ఉంది అన్నప్పుడు వాటిని మోటివేట్ చేయాల్సింది, వాటిని సమాయత్తం చేయాల్సింది, వాటిని కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అయితే ఎందుకు అంటే మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే 73, 74 రాజ్యాంగ సవరణలు పంచాయతీలను ఏ విధంగా గుర్తించారు, పంచాయతీల యొక్క కీలకమైన పాత్ర ప్లానింగ్ మరియు ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పబడింది. అంటే ఏ విషయం కొరకైనా ఏ పని చేయాలన్నా ఒక ప్రణాళికతో పకడ్బందీగా ఆర్థికాభివృద్ధి కొరకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పనిచేసే ప్రభుత్వాలే స్థానిక ప్రభుత్వాలని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టికల్ 243G అనేది ఈ పంచాయతీలకి మరియు పట్టణ పంచాయతీలకి, గ్రామ పంచాయతీలు మరియు పట్టణ పంచాయతీలకి 29 అధికారాలు గ్రామ పంచాయతీలకి, 18 అధికారాలు పట్టణ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. అందులో ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది అందులోపల. అయితే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కొరకు వాళ్ళకి తగినన్ని నిధులు ఎవరు ఇవ్వడం లేదు. రెగ్యులర్ ఫండ్ ఫ్లో లేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి స్థానిక ప్రభుత్వాలకి ఫండ్ ఫ్లో రావాలి, నిధులు రావట్లేదు. మనకు చక్కటి ఎగ్జాంపుల్ ఉంది కేరళ ప్రభుత్వం మన దేశంలోని. అలాంటిది మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కనీసం 5% నిధులు కూడా రావట్లేదు. మరియు రెండోది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని మన వాళ్ళు వేరే వాటికి ఉపయోగిస్తున్నట్టు కూడా దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు లేకుండా విధులు నిర్వర్తించడానికి గ్రామ మరియు పట్టణ పంచాయతీలు మరి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో క్లైమేట్ క్రైసిస్ ని అడ్రస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అయినప్పటికీ కూడా పాండమిక్ సిచ్యువేషన్ వాళ్ళు బాగా అడ్రస్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా మనము సరైన విధంగా వాళ్ళ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోలేకపోయాము అనేది ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి విషయం, ఇంపార్టెంట్ గా చెప్పాల్సింది. Yeah, if now the PPT is on your screen, sir. చూడగలుగుతున్నారా పీపీటీని? చిన్నగా ఉంది, బట్ నెక్స్ట్ చిన్నగా ఉంది. ఒక్క నిమిషం ఆగండి సార్. దీని సెట్టింగ్స్లో దీని విచ్ వన్ షుడ్ ఐ క్లిక్ టు ఎన్లార్జ్ ఇట్? డౌట్స్ బెటర్ బెటరా? పర్వాలేదు, నాకు ఇక్కడ ఉంది. అవునా? అది యాక్చువల్గా ఇది ప్లీజ్ you leave it to audience. Yeah, is this okay? Have a look at it. Is this okay now? Yeah, fine. So this is the first slide. Main yeah, this is the first slide. Yeah, exactly. Yeah, go ahead sir, please. Yeah. So having said about what is climate change, having described what is climate change, now let's look at who are the culprits, which are the sectors that are really contributing to this climate change mainly. We know pretty well that the use of fossil fuels is the main culprit. మరి ముఖ్యంగా సెక్టర్ వైజ్ చూసినట్లయితే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈజ్ ది బిగ్గెస్ట్ పొల్యూటర్, then followed by cement industry, then followed by steel, aluminum, glass. These are all the main polluters and contributing to the climate change. So therefore, we have the remedy for this. We have the answers. When it comes to construction, we have solid evidence to going for green building concept. But we are not going in for green building concept. Still we are going in concrete RCC formula. ఎందుకు ఇలా చేస్తున్నాము? ఈజీగా అవుతుంది అండ్ ప్రాబ్లం లేదు, తొందరగా అవుతుంది. బట్
దీనివల్ల క్లైమేట్ చేంజ్ అనేది మనకు పెద్ద ప్రాబ్లం అవుతుంది అనేది వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేసి మిటిగేషన్ ఎఫర్ట్స్ ఏం లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే పాలసీ మేకర్స్ కావచ్చు, ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు అంటే కార్యాచరణలో పెట్టకుండా ముందుకెళ్తున్నారు. సో ఇది ఒకవైపు ఉన్నట్లయితే, మరొక వైపు ఈ పవర్స్ ఏవైతే ఇచ్చారు కానీ వాటికి తగినట్టుగా నిధులు ఇవ్వలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చాయి కానీ నిధులు ఇవ్వలేదు. నిధులు లేనంతసేపు వాళ్ళు ఏమీ చేయలేరు. కాకపోతే there are different examples. There are some examples which have proved very well that when you involve the local self-governments, they can really address. How will they address? I'll come to that little later. Before that, I would like to mention two things. One is Article 243G. Second one is Article 243H. Article 243G says that there are certain designated powers given to the rural local bodies as well as urban local bodies. We say 29 and 18 respectively. So మరి ఈ పవర్స్ ఇచ్చినప్పుడు, ఈ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షనరీస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, ఫండ్స్ రిలీజ్ చేయాలి. We call it as a devolution of 3 F's. Functions, functionaries and funds, they need to be transferred to the local self-governments by the state government. So this is where the crux of the problem lies. Unless and until the state governments are generous in transferring these 3 F's, they will not be able to take up any activity concretely. But wherever they are really able to do, they have some powers, they have some resources with which they have excelled. They have shown that they could do wonders during the time of pandemic situation as well as the climate change, droughts, floods and so on. తర్వాత ఆర్టికల్ 243H చూసినట్లయితే ఈ పంచాయతీలకి పవర్స్ ఇవ్వడం జరిగింది. ఏం పవర్స్ అండి? పంచాయత్స్ ఆర్ ది ఓన్లీ గవర్నమెంట్స్ విచ్ కెన్ ఇంపోజ్ ట్యాక్సెస్ ఆఫ్టర్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. వేరే ప్రభుత్వాలకి ఏం లేదు. ఇక్కడ 243H ఏం చెప్తుందంటే దే కెన్ ఇంపోజ్ ట్యాక్సెస్ అండ్ రైజ్ ది రెవెన్యూ. వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్, అట్ ది మోస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్, దానికి కూడా పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ప్రాక్టీస్ లో దే విల్ నాట్ బి ఏబుల్ టు మొబిలైజ్ ఇనఫ్ రిసోర్సెస్. వాట్ ఎవర్ రిసోర్సెస్ దట్ దే హ్యావ్ రైజ్డ్, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ మెయింటైనింగ్ salaries and the wages of the limited staff. తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఇంతవరకు మాట్లాడినట్టుగా 3 F's డివల్యూషన్ జరగలేదు కాబట్టి, ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి, ఇంకా మనకి ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఇంతవరకు కూడా స్థానిక ప్రభుత్వాలకి ఫంక్షన్స్, ఫంక్షనరీస్ మరియు ఫండ్స్ ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదో వాటిని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రిలేట్ చేయాలనేది ఒక ముఖ్యమైన అంశం. ఐ మీన్ టు సే, unless you relate it to something, they will not really feel that it is their duty to transfer. Devolution. రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, I think there is some technical snag. ప్రభాకర్ రెడ్డి గారు, ఇలాంటి పరిస్థితుల్లో అది చాలా కష్టం అవుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా మన వాళ్ళు వాటిని వినట్టుగా లేదు. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. సో ఈ పరిస్థితుల్లో పంచాయతీలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, there are some measures which need to be taken up by the local governments. Firstly, which is very important, we need to identify and list out what industries, municipalities and the governments can do. What the industries can do, what the municipalities can undertake, what the governments can do, and what development programs can be chalked out, how mitigation measures can be taken up. This needs to be decided and adopted. అంటే ఒక రకంగా మనము ప్రణాళిక రచించుకోవాలి. ఎవరేమి చేయగలరు,
పరిశ్రమలు ఏం చేయగలవు, మున్సిపాలిటీస్ ఎంతవరకు పనిచేయగలవు, ప్రభుత్వాలు ఎంతవరకు పనిచేయగలవు. రెండవది క్లైమేట్ రెసిలియంట్ అడాప్టేషన్ ప్లాన్స్ అనేది తీసుకోవాలి. క్లైమేట్ రెసిలియంట్ అడాప్టేషన్ ప్లాన్స్ అన్నప్పుడు డ్రౌట్స్, ఎందుకంటే డిజాస్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ వేర్ ఇన్ ది గవర్నమెంట్స్ హ్యావ్ టు రైజ్ టు దేర్ level, rise to the expectation of the people and try to see that they will get some kind of solace. They will get some kind of help, during which they will really take care of their food, water, safety and other things. Otherwise there is no meaning for the governments. So third one ఏంటంటే ఈ రెసిలియంట్ అడాప్టేషన్ ప్లాన్స్ టేకప్ చేసేప్పుడు సో మనము కార్పొరేట్స్ని కానీ, ఇండస్ట్రీస్ని కానీ, మరియు వ్యక్తులను కానీ కూడగట్టుకొని కన్వర్జెంట్ అప్రోచ్లో ముందుకు వెళ్ళాలనేది ఇక్కడ ఒక ముఖ్యాంశం. When I say convergence approach, it is drawn from the collective theories. What is this collective theory? Collective theory says that we need to invite all the people, all the stakeholders together and explain the problem and let us understand the problem and try to resolve collectively with our traditional wisdom, then with our resources, with our action plan, etc. సో ఇక్కడ ఏమవుతుందంటే అందరూ కలిసి కూర్చొని ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సినప్పుడు ఎట్ ది లెవెల్ ఆఫ్ గ్రామ పంచాయత్ ఆర్ ఎట్ ది లెవెల్ ఆఫ్ మున్సిపాలిటీ we should have a participatory local area climate action plan. I repeat once again, during natural calamities like this, heavy rainfall and untimely rainfalls which are devastating the whole cities and rural areas, we need to prepare participatory local area climate action plans. అన్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ రావాలి, ఫంక్షనరీస్ రావాలి, అందరూ కూర్చోవాలి. ఈ క్లైమేట్ చేంజ్ ని అడ్రస్ చేయడానికి యాక్షన్ ప్లాన్స్ అనేటివి మనం వేసుకోవాలి. తర్వాత మనందరికీ తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే వాటిలో కూడా ఇవి చెప్పబడ్డాయి. కొన్నిట్లో ఎక్స్ప్లిసిట్ గా చెప్పారు, కొన్నిట్లో ఇంప్లిసిట్ గా చెప్పారు. మనము వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే ఈ పంచాయతీలు చేయాల్సిన పని ఏంటి, వాటి యొక్క కీలక పాత్ర, ది క్రక్స్ ఆఫ్ ద presentation today. I am coming to this. I think you can look at it. Policies and strategies for panchayats to tackle climate change. First and foremost thing is we need to build policy frameworks. We need to build policy frameworks that explicitly recognize panchayats as a central force in coordinating local responses to climate threats. అంటే పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది లేకుండా పోయింది మనకి. ఇక్కడ పంచాయత్స్ ని సెంట్రల్ ఫోర్స్ గా తీసుకోవాలి. అంటే తెలుగులో చెప్పాలంటే పంచాయతీలను కేంద్ర బిందువుగా ఉంచి మిగతా ఏజెన్సీలన్నింటినీ, ఫంక్షనరీస్ కావచ్చు, సిబిఓస్ కావచ్చు, ఎస్ఐజీస్ కావచ్చు, ఇంకా ఎన్జిఓస్ కావచ్చు, వాళ్ళందరినీ మనము కూడగట్టుకొని వాళ్ళతో పాటు మనము ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకొని పంచాయత్స్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, తర్వాత పార్టిసిపేటరీ లోకల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ ఎలా తయారు చేసుకోవాలి, వాటి నుంచి మనం ఏ విధంగా ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ని మనము అడ్రస్ చేయాలనేది మనము ఆలోచించి రక్షించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే తర్వాత ఇది ముఖ్యంగా పాలసీ పరంగా పంచాయతీ ఇలా వర్క్ చేయాలన్నప్పుడు రెండో అంశం ఏంటంటే లెర్నింగ్ ఫ్రమ్ బిల్డింగ్ సినర్జీస్ విత్ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ డిసెంట్రలైజేషన్ in natural resource management, rural development and public service delivery. It's a loaded sentence, but we need to learn from past. We need to learn from the existing programs and the decentralization in NRM. There are very many good examples that we have within India itself. కావాలంటే సౌత్ ఏషియన్ నేషన్స్ లో కూడా కొన్ని ఉన్నాయి. I have seen recently how the local governments are efficiently working in Indonesia. ఇండోనేషియాలో ఈ లోకల్ గవర్నమెంట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ విధిగా నిధుల్ని ట్రాన్స్ఫర్ చేయడము మరియు వాళ్ళకి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వడము, తద్వారా వాళ్ళని లోకల్ ఇష్యూస్
లోకల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసి వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసేట్టుగా వాళ్ళని సమాయత్తం చేయడం అనేది బాగా జరుగుతుంది. వాళ్ళ యొక్క సర్వీసెస్ తీసుకుంటుంది. కాబట్టి ఒక రకంగా మనం పక్కన ఉన్నటువంటి కంట్రీ ఇండోనేషియా నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఏ విధంగా పంచాయతీలని మరియు పట్టణ పంచాయతీలను ఉపయోగించుకొని మనం డిసెంట్రలైజేషన్ వేలో ఎన్ఆర్ఎం ను ఉపయోగించుకోవడం కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ అచీవ్ చేయడం కావచ్చు, పబ్లిక్ సర్వీస్ డెలివరీ పెంచుకోవడం కావచ్చు. మరి ముఖ్యంగా ఈ క్లైమేట్ చేంజ్ లాంటి అంశాల లోపల వాళ్ళని ఎఫెక్టివ్గా వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి అనేది మనం చూడాలి. తర్వాత మూడో అంశం ఏంటంటే ముఖ్యమైనది, పంచాయతీలని మనము కేంద్ర బిందువులో ఉంచినప్పుడు we need to strengthen the answerability of government actors. గవర్నమెంట్స్ అనేటివి ఆన్సరబుల్ గా ఉండాలి. ఎవరికి? ప్రజలకి. మరి ఉంటున్నాయా? లేదు. ట్రాన్స్పరెన్సీ, ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ ఇవన్నీ చెప్పడం మటుకే కానీ ఎక్కడ కూడా ప్రాక్టీస్ లో లేదు. కాబట్టి ఈ ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ అనేది వేరియస్ లెవెల్స్ మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. తర్వాత సిటిజన్ చాలా ఎక్కువగా పొందేట్టుగా మనం ప్లానింగ్ ప్రాసెసెస్ ని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న అంశం నేను చెప్పాలనుకుంటున్నాను. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ GPDP has been well designed, well written by the government of India, but when it comes to practice, when it comes to implementation, there are some issues, because one size fits all does not hold good. Therefore, while utilizing the GPDP as a formula, we need to make necessary changes and adapt it to the relevant states and relevant districts and sub-districts. అదొకటి. అయితే ఈ ప్లానింగ్ ప్రాసెస్ ని మనం ఉపయోగిస్తూ సిటిజన్స్ ని మనం భాగస్వామ్యం చేసినప్పుడు, పౌరుల భాగస్వామ్యాన్ని చూరగొంటూ మనము ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ ని స్ట్రెంథెన్ చేయాలి. ఫైనల్ గా బిల్డింగ్ లోకల్ కెపాసిటీ ఫర్ కోఆర్డినేటింగ్ ఎఫెక్టివ్ క్లైమేట్ రెస్పాన్సెస్. ఇంతకుముందు చెప్పినట్లుగా కెపాసిటీ బిల్డింగ్ అనేది క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్, కీలకమైనటువంటిది. ఈ స్థానిక ప్రభుత్వాల యొక్క కెపాసిటీస్ మనము ఫ్రమ్ టైం టు టైం వాళ్ళని పెంచినట్లయితేనే వాళ్ళు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి వారికి లోకల్ గా మనం వాళ్ళ యొక్క కెపాసిటీస్ పెంచాలి. పెంచుతూ ముందుకెళ్ళినప్పుడే మనము పంచాయతీల నుంచి మనం ఏ విధంగా అనుకున్నట్టుగా వాళ్ళ యొక్క సర్వీసెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే, ఈ పంచాయతీలను కేంద్ర బిందువుగా ఉంచినప్పుడు క్లైమేట్ చేంజ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి. క్లైమేట్ చేంజ్ రెస్పాన్స్ స్థానిక ప్రభుత్వాలు చేపట్టాలన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి కావాల్సినటువంటి డెవల్యూషన్ చేయాలని ముందే చెప్పారు. ఇంకొక అడుగు ముందుకేసి చూసినట్లయితే, పంచాయత్స్ నీడ్ సెక్యూర్ డిస్క్రిషనరీ పవర్స్. నేనేమంటానంటే, పంచాయత్స్ నీడ్ టు హ్యావ్ సమ్ డిస్క్రిషనరీ పవర్స్. While the central and the state governments are having some discretionary powers depending on the subject, we need to give similar discretionary powers to the panchayats in mobilizing climate change response. So this is one thing which is very important. Nowhere in India they have discretionary powers that are given to the panchayats. Therefore, they will not be able to take up in an adequate fashion, in an expected manner. Intentions may be there, but they may not be able to implement it in full spirit. So therefore, provision of discretionary powers to the panchayats is one of the basic things, basic requirements for ensuring climate change response. The second point ఏంటంటే, panchayats require focused assistance for coordinating technical and administrative inputs from state and central agencies. ఇంతకుముందు చెప్పినట్లుగా మనము ప్లాన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ సెంట్రల్ లెవెల్లో, కేంద్ర ప్రభుత్వం లెవెల్లో, రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో మనం రచించినప్పటికీ వాటి అమలు గ్రామాల్లో, పట్టణాల్లో, లోకల్ లెవెల్లో జరుగుతాయి. కాబట్టి అక్కడ మనకి పంచాయతీలకి ఒక రకమైనటువంటి అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. Unless we provide required assistance to the panchayats at the local level, it would be difficult to coordinate with the technical and administrative departments, and more importantly with state and central agencies. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య టెక్నికల్ గా మరియు అడ్మినిస్ట్రేటివ్ గా
ఇన్పుట్స్ పొందుతూ వాటిని ఉపయోగిస్తూ పనిచేయడానికి ఒక రకమైనటువంటి అసిస్టెన్స్ ఉండాలి అనేది ఇక్కడ ముఖ్య అంశం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బట్ ఆల్సో టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్పుట్స్ నీడెడ్ టు ఇంప్లిమెంట్ టు పంచాయత్స్. ఇంకొక అంశం ఏంటంటే పంచాయత్స్ నీడ్ టు బికమ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. This has been talked in several contexts by different agencies, but in the case of climate change response, panchayats need to become a platform wherein we can get information exchange, integration of climate-related responses between different state administrative bodies and sectoral agencies. And a complete well-knit program, well-knit system should be there. A cohesive, well-knit system which will be able to ensure that there will be a very good rapport between different levels of government, different departments, administrative bodies and different sectoral agencies. ఇవన్నీ ఉన్నప్పుడు పంచాయత్స్ can become a platform which can collect and disseminate the information about all these. And if you look at the Philippines is successful in utilizing their traditional knowledge, especially during climate crisis. They know pretty well that when will be the next tsunami, when will be the next natural calamity, where it is going to occur. With their traditional knowledge, with their systems in place, and they are able to predict and inform the people in advance and take care of the people who are in the vulnerable situation. అలాగే మనం కూడా పంచాయతీలను ఒక చక్కటి ప్లాట్ఫామ్ గా తయారు చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కాకుండా ఒక చక్కటి ఇంటిగ్రేటెడ్ ఫ్యాషన్ లో ఈ రకరకాల లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ లో డిఫరెంట్ పీపుల్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేసినట్లయితే మనం అనుకున్నటువంటి క్లైమేట్ చేంజ్ రెస్పాన్స్ అనేది సాధించవచ్చు అని నేను అనుకుంటున్నాను. చివరిగా ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే పంచాయత్స్ నీడ్ మెకానిజమ్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, including both answerability and enforcement. When I say accountability, it is not simply accountability in terms of answerability, but also enforcement. So panchayats need to have some kind of mechanisms wherein they can independently, as a power, they can enforce the accountability of the governments to the people. So this will enable citizens to effectively influence local adaptation planning. ఇప్పుడు ఫంక్షనరీస్ రావాలి, ఫంక్షన్స్ ఉండాలి, అక్కడ ఫండ్స్ కూడా ఉండాలి, వాటితో పాటు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఓవరాల్ స్టేక్ హోల్డర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, అండ్ ఫైనల్లీ అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ. తర్వాత ఈ అకౌంటబిలిటీని ఎన్ఫోర్స్ చేయడానికి పంచాయత్స్ ఒక ప్లాట్ఫామ్ లాగా చక్కగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కసారి మళ్ళీ కంక్లూడ్ చేసే ముందు ఈ అంశాల్లో రెండింటిని బ్రీఫ్గా చెప్తాను. ఒకటి, పంచాయత్స్ ని మనము ఒక పద్ధతిలో క్లైమేట్ చేంజ్ ని అడ్రస్ చేయడానికి పాలసీ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, వాటిని స్ట్రెంథెన్ చేయాలి, వాటికి లోకల్లీ కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. రెండవది, పంచాయత్స్ క్లైమేట్ చేంజ్ రెస్పాన్స్ కి పనిచేయాలంటే వాటికి డిస్క్రిషనరీ పవర్స్ తో పాటు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా వాటిని ఒక చక్కటి ప్లాట్ఫామ్ గా తీర్చిదిద్ది వాటికి అకౌంటబిలిటీ మెకానిజమ్స్ కల్పించి ఆన్సరబిలిటీ కాకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేసేట్టుగా ప్రజల భాగస్వామ్యంతో ఈ పనులన్నీ జరిగేట్లుగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ, పంచాయత్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేసినట్టు లేదు. పర్టికులర్లీ క్లైమేట్ చేంజ్ రెస్పాన్స్ విషయంలో ఒక మాన్యువల్ అనేది మనం డిజైన్ చేయాలి. ఫైనల్ గా నేను ఏమంటానంటే ఈ పంచాయతీలను ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మాన్యువల్ ట్రైనింగ్ మాడ్యూల్ ప్రిపేర్ చేసినట్లయితే మనము ఇన్ ఫేజ్ వైజ్ మేనర్ we can train the panchayat, they can become in true sense the local self-governing institutions which can really address any kind of disaster hereafter. Thank you. Yep. Wonderful. It's a good presentation. Sir, namaste.
నమస్కారం సార్. సుబ్బారావు గారు కూడా వచ్చారు. రెడ్డి గారు, ఎనీ క్వశ్చన్? యా, ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు. హలో. యా, ట్రైయింగ్ సార్. Is it audible? నాదే, మై మైక్ ఈజ్ నాట్ ప్రాబ్లం. మై మైక్ ఈజ్ ఎ ప్రాబ్లం. Hello. Please unmute your mic. యా, ట్రైయింగ్ సార్. Unmute your mic. I'm trying to. Yeah, just trying. Is it okay now? Is it okay? Is it okay, sir? Yeah, now it's audible. Yes. గురుతుల్యులు నమస్కారం సార్. సుబ్బారావు గారు, వండర్ఫుల్ నమస్తే, ప్రజెంటేషన్. నమస్తే. వండర్ఫుల్ ప్రజెంటేషన్ ప్రభాకర్ రెడ్డి గారు. ఏవైతే పంచాయతీలు, పురపాలక శాఖలు అంటే పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ డ్యూటీస్ చేయాలనో అవి చేయకపోవడం వల్ల వాతావరణ మార్పుల వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ది ఫంక్షన్స్ ఆఫ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ హ్యావ్ బీన్ కర్బ్డ్ అండ్ దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఇండిపెండెంట్లీ. దట్ ఈస్ ది రీజన్ వై we are facing these problems and this climate crisis has been on the upsurge. Subbarao garu. మీరే సుబ్బారావు గారు. సుబ్బారావు గారు మీరే మాట్లాడు. కంగ్రాచులేషన్స్ ప్రభాకర్ రెడ్డి గారు. పంచాయత్ సిస్టమ్కి ఏమేమి ఉండాలి అన్నవి మీరు చాలా బాగా వివరించారు. 73rd, 74th అమెండ్మెంట్లో లోకల్ గవర్నింగ్ బాడీస్కి ఏవేవి చేయగలుగుతాయి అన్నది చాలా వివరంగా ఇచ్చారు. ఒకవేళ లోకల్ గవర్నింగ్ బాడీ ఒక నగరానికి దగ్గరగా ఉంటే ఇద్దరూ కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయాలి అని చెప్పారు. పర్యావరణ అంశాలు అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని, ఏం జరుగుతలేదు. మొట్టమొదటిగా ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పంచాయతీలను మనం గుర్తించమా, వీటి ప్రాముఖ్యత ఏమిటి అన్నది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చెయ్యాలి. టు రీచింగ్ అవుట్ టు ద పీపుల్ ఈ లోకల్ గవర్నింగ్ బాడీస్ ద్వారానే అది సాధ్యమవుతుంది. రెండోది ఏమిటంటే 2,60,60,000 లోకల్ పంచాయత్ బాడీస్లలో దేశంలో ఇవన్నీ విస్తారంగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇది ఒక ప్రథమ మెట్టుగా అసలు ప్రజాసేవలో రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్న వాళ్లకు ఒక అవకాశం, అది ఒక లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. పంచాయతీ రాజ్ అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ చాలా విచ్ఛిన్నమైపోయింది. అసలు లెక్క ప్రకారం పంచాయతీ రాజ్కి
ఎలాగైతే మున్సిపల్ బాడీస్కి స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండాలో, ప్రతి పంచాయతీకి ప్రతి ఆఫీసరు, ప్రతి డిపార్ట్మెంటల్ ఆఫీసరు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పంచాయతీలు రూరల్ డెవలప్మెంట్ కనుక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, మరి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరే కదా ప్రీ మన ఫ్లోయింగ్ పీరియడ్, ప్రిపరేషన్ పీరియడ్, పోస్ట్ హార్వెస్ట్ ఇవన్నీ చూసుకోవాల్సింది ఎక్స్టెన్షన్ ఆఫీసరే కదా. మరి ఆ ఆఫీసర్స్కి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి వాతావరణ మార్పులు, క్రాపింగ్ ప్యాటర్న్స్లో మార్పులు అన్నది ఎంతవరకు ఉన్నాయి? మన రాష్ట్రంలో మండలానికి ఒక్కడే ఉన్నాడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్. కనుక పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ముందుగా నా సలహా ఏమిటి అని అంటే, పంచాయతీ రాజ్ సిస్టమ్ని మనం ఏ విధంగా పటిష్టం చేయగలుగుతాం అన్నది, దాని ప్రాముఖ్యత దేశ అభివృద్ధిలో ఎంతగా ఉన్నది అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయాల్సిన రోజు దగ్గర పడ్డది. ఊరికే పెట్టి ఉత్సవ విగ్రహంలా కాస్త తిప్పుకుంటూ వస్తాము అని అంటే అది కుదరదు. రెండోది, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా దేశంలో మార్పు తీసుకురాగలుగుతాము అన్న గట్టి నమ్మకం ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా సెల్ఫ్ రిలయంట్, స్వయం ప్రతిపత్తి దానికి ఇవ్వాలి. మూడోది, మిగతా ప్రభుత్వ శాఖలతోటి దీనికి సరైన సమన్వయం కూర్చాలి. ఈ శాఖలలో ఉన్న ఆఫీసర్స్కి ఒక బాధ్యత అప్పగించాలి. అరే అబ్బాయి పంచాయతీరాజ్, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, ఇది చెప్పాలా. ఆ తర్వాత మీరు ఈ అంశాన్ని చాలా బాగా తీసుకొచ్చారు, కెపాసిటీ బిల్డింగ్ అన్నది. నా అనుభవం గత 25 ఏళ్ళుగా నేను రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. ఎప్పటికీ ఆఫీసర్లు వస్తారే కానీ ట్రైనింగ్కి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రారు. మరి వాళ్ళకి కదా మనం చెప్పాల్సింది. అది కదా మనం వాళ్ళకి చెప్పాల్సింది. మనకు అది చెప్పాల్సింది వాళ్ళకి అది ఉన్నప్పుడు మరి మనం ముఖ్యంగా కెపాసిటీ బిల్డింగ్ అన్నది పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్పాలి, ఎలక్టెడ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్కి చెప్పాలి. వర్నాకులర్ లాంగ్వేజ్లో వాళ్ళకి మీరు అన్నట్టుగా ఇది ట్రైనింగ్ మాన్యువల్స్ని అందజేయాలి. సో ఇవి చాలా, ఎందుకనంటే లోకల్ నాలెడ్జ్, లోకల్ ఎక్స్పీరియన్సెస్, దాన్ని బట్టి మనం ఏ విధంగా దీన్ని పటిష్టం చేయగలుగుతాము అన్నది పదే పదే మనం ఆలోచన చేయాలి. దీన్ని ఆ దిశగా నడిపించడానికి మనం ఒక చిన్న సైజు ఉద్యమం లాంటిది కూడా తీసుకురావాల్సిన అవసరం. ఇది నేను అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ఇద్దరు నుంచి ఒక్కొక్క మాట బిఫోర్ వి సే బాయ్ ఆన్ ది వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే, అండ్ వి సెట్ local bodies, local governments and climate crisis. Is it a fact that local governments are not understanding what the climate crisis is? అంటే ఈ సంస్థలు, ఈ ప్రభుత్వాలు ఏవైతే మనం చెప్తా ఉన్నామో, పంచాయతీ కానీ పురపాలక శాఖ ప్రభుత్వాలు, వాతావరణంలో సంక్షోభం కానీ మార్పును కానీ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదా? దానివల్లనే అక్కడ ఊర్లలో కానీ ఇక్కడ పట్టణాల్లో కానీ ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారా? ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి. నేను అనుకునేది ఏంటంటే, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరికీ అవగాహన ఉండకపోవచ్చు, ఉండొచ్చు.
ఈ క్లైమేట్ చేంజ్ అనేది కారణాలు ఏంటి అనేది క్లియర్గా స్పష్టంగా ప్రజాప్రతినిధులకు అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, కానీ అధికారులకైతే తెలుసు, ప్రభుత్వాలకైతే తెలుసు. కానీ మనం ఇంకా కూడా ఏమంటానంటే అవేర్నెస్ జనరేషన్ చేయాలి. ప్రజాప్రతినిధులకు కావచ్చు, లోకల్ లెవెల్లో ప్రజలకు కావచ్చు, అవేర్నెస్ జనరేషన్ ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకురావాలి. ఎల్నినో, లానినా ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, వీటి వల్ల అకాల వర్షాలు, డ్రౌట్స్, మన పంటలు నష్టపోవడము, ఇతరత్ర ఇవన్నీ మనం క్లియర్గా స్పష్టంగా అవేర్నెస్ జనరేషన్ లో చెప్పాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ పంచాయతీ ప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కావచ్చు, వారు తమ లెవెల్లో వాటిని అర్థం చేసుకొని వాటికి నివారణ చర్యలు అనేది తీసుకోవాలి. అది జరగట్లేదు అనేది ఇక్కడ శోచనీయం. వాళ్ళు ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు? ఇప్పుడు మీరు మొదట్లో అన్నారు మెటీరియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, వాతావరణ శాఖ, ఇంకా ఇతరత్ర కూడా ఈ రోజు ఇన్ని రోజులు వర్షాలు పడుతున్నాయని క్లియర్గా చెప్పినప్పటికీ కూడా దానికి తగినట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టాఫ్ ని మనం పారాఫెర్నాలియా మెషినరీని దగ్గర పెట్టుకోకుండా మనము గాలికి వదిలేసి చివరికి ప్రివెంటివ్ కాకుండా క్యూరేటివ్ మెజర్స్ లాగా వర్షాలు వచ్చి వరదలు వచ్చిన తర్వాత అప్పుడు ఆదుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రజలు తమ ఆస్తిని కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. కాబట్టి ఇది ముఖ్యంగా నేను అంటాను ప్రభుత్వాల బాధ్యత, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల బాధ్యత. వాళ్ళు వాటిని గుర్తించి ముందుగానే ప్రణాళికలు వేసుకొని చక్కగా వీటిని ముందుకు తీసుకెళ్లాలి. వీటిని జరగకుండా వీటి వల్ల లైఫ్ కావచ్చు, లైఫ్ స్టాక్ కావచ్చు, లైవ్లీహుడ్స్ కావచ్చు పోగొట్టుకోకుండా వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. మనము లోకల్ గవర్నమెంట్స్ ని అనలేము, ఎందుకంటే వారికి ఉన్నది పరిధి తక్కువ, నిధులు తక్కువ. నిధులు ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు, నిధులు ఇవ్వాల్సి ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు, డెవల్యూషన్ ప్రాసెస్ జరగలేదు. కాబట్టి పంచాయతీలను మనం నిందించలేము, బ్లేమ్ చేయలేము. కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటిని పరిగణలోకి తీసుకొని స్థానిక ప్రభుత్వాలని కూడా తోడుగా తీసుకొని వెళ్తూ అవేర్నెస్ జనరేట్ చేయాలి, నిధులు ఇవ్వాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే సాధ్యమవుతుంది. అట్లీస్ట్ రాబోయే రోజుల్లోనైనా ఈ ప్రభుత్వాలు గుర్తించి వీటిని అడ్రస్ చేస్తాయని నేను ఆశిస్తాను. సుబ్బారావు గారు, ముఖ్యంగా ఏమిటి అని అంటే చాలా జనరేషన్ గ్యాప్స్, అంతరాలు వచ్చినాయి. ఇప్పుడు డాక్టర్ రాజిరెడ్డి గారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సుమారుగా ఒక 200 క్లైమేట్ రైతు క్లబ్స్ అంటూ ఆయన ఎస్టాబ్లిష్ చేసి, రైతు కన్నా ఎక్కువ క్లైమేట్ చేంజ్ ముఖ్యమంత్రికి తెలుస్తుందా? తెలియదు కదా. మత్స్యకారులనండి, రైతులనండి, అటవీ సంపద మీద ఆధారపడి బతుకుతున్న ట్రైబల్స్ అనండి, వీళ్ళకి తెలిసినంతగా వాతావరణంలో మార్పులు ఎలా వస్తున్నాయి, దాని ప్రభావం వాళ్ళ జీవనోపాధి మీద ఎలా పడుతున్నది అన్నది ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేరు. కానీ ఏమవుతుంది అని అంటే దీన్ని అక్కడ లోకల్ స్థానిక సంస్థల దగ్గర దీన్ని వాళ్ళ ఎజెండాలోకి అసలు చేరడం లేదు. ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే పాయఖానాలు కట్టుండ్రి, రోడ్లు వేయండి, ఇంకోటి ఏదో చేయండి. అది చేస్తేనే కానీ పైసలు రావు. వీడు తింటున్నాడా తింటలేడా, నేను నీళ్ళు ఇచ్చిన నువ్వు బండి. వాతావరణ మార్పు మీద వీళ్ళ పూర్తి జీవనోపాధి ఆధారపడి ఉన్నది అన్నది, దానికి అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానికంగా అభివృద్ధి ప్రణాళికలు జరిగినప్పుడే ఇవన్నీ జరగాలి. వాళ్లకు తెలియవు అన్నది కాదు, వాళ్ళు నిస్సహాయులు. ఎందుకనంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఏం చూస్తాడు అని అంటే ఏం స్టేట్ గవర్నమెంట్ పనిస్తున్నది, దాంట్లో ఎంత మిగుల్చుకుందాము అన్నదే చూస్తున్నారు వాళ్ళు. అంతకు మించి వాళ్ళు ఏం చూడరు. రెండో ఉదాహరణ నేను చెప్తాను అని అంటే, మన రాష్ట్రం అంతా కూడా ప్రతి పంచాయతీలో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో
బయోడైవర్సిటీ రిజిస్టర్స్ ఈ పాటికి ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. మరి చుట్టుపక్కల ఉన్న మొక్కల గురించి కానీ వాటి ఉపయోగాల గురించి కానీ స్థానిక రైతులకి స్థానిక ప్రజలకు తెలిసినంతగా ఇక్కడ కూర్చొని యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఏం తెలుస్తుంది? ఈ రోజుకి కూడా బయోడైవర్సిటీ రిజిస్టర్స్ ఎస్టాబ్లిష్ కాలేదు. బయోడైవర్సిటీ రిజిస్టర్స్ ఆధారంగా ఆ పంచాయతీకి ఆ కమ్యూనిటీకి ఏ పేటెంట్ రైట్స్ వస్తాయి, దాన్ని ఏమంటాం మనము, వాళ్ళకు రావాల్సిన రాయల్టీ వస్తుంది అన్నది ఏ ప్రభుత్వ సంస్థ అయినా చెప్పిందా? మొక్కల గురించి అయితే వాళ్ళకి తెలుసు కదా, ఇలాంటి ప్రొవిజన్ ఉందని చెప్తున్నారా? ఏమవుతున్నది అని అంటే ఈరోజు ప్రతీదీ కూడా కేంద్ర ప్రభుత్వం దక్కినంతగా దాని కంట్రోల్లో పెట్టుకుందాం అనుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తగ్గినంతగా దాని కంట్రోల్లో పెట్టుకుందాం. అలాంటప్పుడు లోకల్ సంస్థలు దేన్ని కన్జర్వ్ చేయాలా, ఎలా వాడుకోవాలా అన్నది పోయింది. దాన్ని మరొక్కసారి ఈరోజు ప్రపంచ కన్జర్వేషన్ డే గనక, ప్రకృతి సంరక్షణ దినం గనక, ఈ హక్కులు, ఈ ప్రాథమిక హక్కులు పంచాయతీలకి, లోకల్ గవర్నింగ్ బాడీస్ అన్నింటికి చేరాలి అన్నది మనం ఒక్కసారి ఈ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేద్దాం. వండర్ఫుల్, వండర్ఫుల్. సో దిస్ ఇస్ ప్రభాకర్ గారు చెప్పండి, ప్లీజ్ చెప్పండి సార్. సుబ్బారావు గారు మంచి అంశాన్ని తీసుకొచ్చారు. బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత బయోడైవర్సిటీ బేసిక్ థింగ్ ఇప్పటి వరకు కూడా లేదు అంతటా. ఎవరో ఎన్జిఓలు కొంతమంది ఎన్లైటెడ్ పీపుల్ 2002, 3, 4లో బయోడైవర్సిటీ రిజిస్టర్స్ కొన్ని గ్రామ పంచాయతీల్లో తయారు చేయడం అనేది జరిగింది. కాకపోతే రాష్ట్రం మొత్తం జరగలేదు. బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చి 20 ఏళ్ళు అయినా బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ ఇప్పటికీ జరగలేదు. ఒక 5-6 రాష్ట్రాల్లో జరిగింది మన దేశంలో. ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అది కూడా మనలాంటి వాళ్ళు ఇలాంటి ఛానల్స్ లో అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ అనేది అవసరము, ఆ యాక్షన్ ప్లాన్ ఉండాలి, దాని ద్వారా మనము బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసుకోవడానికి పంచాయతీలే కావచ్చు, ప్రజలే కావచ్చు, వాళ్ళని ఏ విధంగా కూడా తీసుకెళ్లాలనేది ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అనేది నాకు తెలిసిన విషయము. ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నారు. సో ఇంతవరకు 20 ఏళ్ళ నుంచి మనం ఏం చేయలేదు. కాబట్టి బయోడైవర్సిటీ అనేది మనం కన్సల్ట్ చేసుకోవాలి. చక్కటి అంశం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఇది ముఖ్యంగా ఎందుకు అని అంటే ఇప్పుడు ఏ పరిస్థితిని వివరించకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భూముల్ని పారిశ్రామిక వేళలకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, రిసార్ట్స్కి ఇచ్చేస్తున్నారు. మరి బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు చెప్పకుండా నువ్వు ఆ భూముల్ని ఎప్పుడు వాళ్ళకి తెలియకుండా ఉన్నప్పుడే నువ్వు ఇచ్చుకుంటావు. అందుకనే రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ బయోడైవర్సిటీ రిజిస్టర్స్ని ఎస్టాబ్లిష్ కాకుండా అడ్డం పడుతున్నాయి అన్నది చాలా క్లియర్గా తెలుసు. దీన్ని మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఈ నగ్న సత్యాన్ని, అయ్యా మీరు మీ భూములు, మీ చెట్లు, మీ వీటివి విలువలు తెలుసుకోండి. గవర్నమెంట్ అడగంగా నీడ బిల్డింగ్లు వస్తాయని ల్యాండ్స్ ఇవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, వండర్ఫుల్ టేక్. ఐ థింక్ ఆన్ వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం నాడు ఒక కీలకమైనటువంటి అంశాలు ఈరోజు ప్రస్తావనకు వచ్చినాయి. ఈ ఛానల్ ద్వారా ఇద్దరు అతిథుల ద్వారా వచ్చినటువంటి ఈ సమాచారం, వారు పెడుతున్నటువంటి ఈ సమాచారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటులో, అసెంబ్లీలో, అదేవిధంగా పంచాయతీలు, తమ విలేజ్ సెక్రటరియట్ అంటారు, గ్రామ సచివాలయాల్లో, పురపాలక శాఖ, మున్సిపాలిటీస్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ, మున్సిపాలిటీస్లో వాళ్ళు ఒక తీర్మానం చేయాలి. ఏమి తీర్మానము అంటే, మొదటి తీర్మానం, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో
పురపాలక శాఖ ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లలో జీవన వైవిధ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అక్కడ పొందుపరచాలి. రెండవ అంశం, పంచాయతీలకు, పురపాలక శాఖలు, పురపాలక సంస్థలకు స్వయం ప్రతిపత్తి, వారికి పాలన చేసే విధంగా ఏదైతే 73, 74 సవరణలు చేశారో దానికి అనుగుణంగా పాలన స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ఈ జీవ వైవిధ్యమైనటువంటి సమాచారాన్ని అందుబాటులో పెట్టుకొని పాలన సాగిస్తూ ఆ విధంగానే ప్రకృతిని సంరక్షించే ఉపాయం ఇదే ఈరోజు పెద్ద తీర్మానం. తద్వారా ఈ వాతావరణ మార్పులు, ఈ సంక్షోభాన్ని మనం అధిగమించవచ్చు. ఇన్ ఇంగ్లీష్, 2 big declarations out of this live show today on the World Nature Conservation Day by our honorable guests. While discussing, it is very clear that the biodiversity registers should be established in every gram panchayat, municipality and municipal corporations. In this regard, Parliament and state assemblies across India should make an amendment stating that this is a must if you have to conserve nature. Otherwise, it is nothing but fooling people, exploiting people, destroying nature and environment of India, likewise every country too. The same thing happens. So, biodiversity registers should be established in every panchayat, municipality. This should be the act, and this should be placed in accordance with the new statutory law. Only then every gram panchayat or municipality understands what is their natural resource, how they can protect it, how they can conserve it. Only that way they can avoid this climate crisis. Otherwise, it is nothing but destroying, destructive way entire Indian subcontinent. The second pertinent issue is very clear that the demarcation of powers, the powers should be alienated to panchayats, gram panchayats, municipalities, as Amendment 73 and 74 very clearly states that panchayats and municipalities and municipal corporations should function independently with their available resources, as we are claiming in the first declaration, by having the biodiversity registers. The natural resources in that area can be documented. So with that, they can function independently. Only then these climate changes, climate crisis of drought or flood, sudden change and people suffering will stop. Otherwise, it is nothing but making a laughing stock of the World Nature Conservation Day and providing amenities. And at the same time, vital point is, when you try to earmark all the Gram Panchayat lands, one example, Mucherla ikkada in Hyderabad, in Ibrahimpatnam area, Medipalli to Mucherla, such wonderful forest area, such foolish governments, can they give it away for any pharmacy? Polluting entire area, forest area, land, water, everything, air is polluted. Can any government do? Why they are doing? Because lack of knowledge of that area by that citizens. Though 4 to 5 sarpanches have won the election stating that there will not be any pharmacy here, believe me, 3 to 4 sarpanches have migrated. Why did they migrate? People should start questioning. What enticements they got from pharmacies or governments? What are the, because many politicians, administrators, I'm not feeling shy, have their stakes in these companies. Otherwise, why are they promoting, knowing well that the pharma industry or garment industry are the most pollutant industries in the world, along with cement, steel, otherwise. So, concerned citizens, on this day, wake up. It's a wake-up call for you. Last 3 years, 4 years on this channel, thanks to our Guruji Purushottam Reddy garu and Gurutullilu Subbarao garu,
7.5 hours, 8 hours marathon discussions we had. Flooding, urban flooding, rural areas flooding, temperatures changing. In spite of that, if people don't change, the same thing is happening today also. Even this day in July 2022, we are suffering the same. ఇంకా మనం మార్చుకోకపోతే పౌరులారా, మనం మారకపోతే ఇదే విధమైనటువంటి బాధలు, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన జీవన విధానాలన్నీ మొత్తం మటుమాయమవుతాయి. కాబట్టి మొత్తం మన చేతుల్లోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ యాజ్ వీఆర్ సిటిజన్స్ విత్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. వీ అవర్ సెల్స్ ఆర్ ఏ కాన్స్టిట్యూషన్. మనమే రాజ్యాంగ వ్యవస్థ. కాబట్టి ప్రశ్నించు, వాడికి చెప్పు. సుబ్బారావు గారు చెప్పినట్టు, నా భూమి నేను ఇవ్వను. నువ్వు భూమి ఎంత రియల్ ఎస్టేట్స్కు, భూమి ఎంత పరిశ్రమలకు ఇస్తే తినడానికి, సాగు చేయడానికి భూమి ఎక్కడ ఉంటుందయ్యా? తినడానికి ధాన్యం వద్దా? ఈ వ్యవసాయం ద్వారానే మనం పరిరక్షించుకోవచ్చు. ఒక్క వ్యవసాయమే కాదు, మీరు పరిశ్రమలకు భూమి ఇస్తే వారు చెప్పినట్టు జీవన వైవిధ్యం గలటువంటి అన్ని నాశనం అవుతాయి. అక్కడ ఎడారి మిగులుతుంది, అక్కడ కంక్రీట్ జంగల్ అవుతుంది. కాబట్టి ఆలోచన చేయండి పౌరులారని ఈ షో ద్వారా కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ సార్.